టాటా మెగా BS4 వెహికల్ వర్క్షాప్కి వచ్చింది. ఈ వెహికల్ యొక్క ప్రాబ్లం ఏంది అంటే వెహికల్ ఓవర్ హీట్ అయిపోతుందని చెప్పేసి కస్టమర్ అన్నారు. ఇది ఎంతలా ఓవర్ హీట్ అయిపోయిందంటే గ్యాస్ కిట్ పోయేంత ఓవర్ హీట్ అయిపోయింది. సో గ్యాస్ కిట్ పోవడం వల్ల హెడ్ అయితే బయటికి తీసి లేత్ మిషన్కి అయితే పంపించినాం. సో ఇది ఎందుకు ఓవర్ హీట్ అయింది, ఏం కారణంతో ఓవర్ హీట్ అయింది అంటే ఈ రేడియేటర్లో కూలెంట్ అండ్ ఆయిల్ మిక్స్ అయిపోవడం అయితే జరిగింది. అవి రెండు మిక్స్ అయితే ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. సో ఇది ఈ కూలెంట్ అండ్ ఆయిల్ ఎందుకు మిక్స్ అవుతుంది అంటే వెహికల్లో ఆయిల్ కూలర్ ఫెయిల్ అయితే ఇలాంటి ప్రాబ్లమే వస్తుంది. సో ఆయిల్ కూలర్ ఎలా ఉంటుందో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అండ్ ఈ మెగా వెహికల్కి సంబంధించిన పిస్టిన్సే ఇవి ఎందుకు బయటికి తీసినామంటే ఈ పిస్టన్స్కి కొత్త పిస్టన్ రింగ్స్ వేసి మళ్ళీ వెహికల్కి ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వెహికల్ సంగతి ఇట్లుంటే ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే టాటా ఏసీ లైనర్స్ ఇవి. సో బ్యాక్ రియర్ లైనర్స్ ఇవి. బ్రేక్ తక్కువగా వచ్చినప్పుడు ఒక్కసారి ఈ లైనర్స్ని చూసుకుంటే మంచిది. మీరు మట్టుకు లైనర్స్ చేంజ్ చేస్తే ఈ డ్రమ్స్ అయితే లేత్ మిషన్కి పంపించి కటింగ్ చేయించుకుంటే బ్రేక్ అనేది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ ఈ కేబుల్స్ కూడా పనిలో పని చూసుకోండి. ఈ వెహికల్ యొక్క కేబుల్స్ ఏ రకంగా జామ్ అయిపోయినాయి అంటే లాగితే ఉలుకు లేదు పలుకు లేదు, అంత జామ్ అయిపోయినాయి. ఒకసారి పాత కేబుల్కి కొత్త కేబుల్కి తేడా చూసుకోండి. ఇది నేను ఫోర్స్ అయితే పెట్టడం అవసరమే లేదు, ఒక్క 2 ఏళ్ళతోటి గుంజితే కేబుల్ అయితే ఎలా వర్క్ చేస్తుందో మీకు కనిపిస్తుంది. సో కొత్త లైనర్స్ అయితే వెహికల్కి ఫిట్ చేయడం జరిగింది. బ్రేక్ కండిషన్ మంచిగా అయిపోయింది. కస్టమర్ అయితే సాటిస్ఫై అయిపోయారు. సో లైనర్స్ గురించి మీకు అర్థమైపోయిందని నేను అనుకుంటున్నా. సో వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా. సో ఉంటా, బాయ్, జై హింద్.